ఒకసారి ముందుకు ఇది వినండి. నాకు తెలిసిన ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసే ఫ్రెండ్ ఉన్నారు. అతను ఫ్రీ డెలివరీ 50% ఆఫర్ అంటూ ఒక కూపన్ అనేది వస్తే కూపన్ వేస్ట్ చేయడం దేనికి, ఏదైనా ఫుడ్కి వాడదాం సగం ధరకి వచ్చేస్తుంది కదా అని ఆ ఆఫర్కి టెంప్ట్ అయ్యి ఫుడ్ డెలివరీ యాప్ ఇన్స్టాల్ చేశాడు. బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాడు. హాఫ్ ప్రైస్కి వచ్చింది కదా అని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ బిర్యానీ తిన్నాడు. ఇది సరిగ్గా సంవత్సరం క్రితం జరిగింది. సంవత్సరం తర్వాత కూడా చూస్తే ఇప్పటికీ అతడి ఫోన్లో ఆ ఫుడ్ డెలివరీ యాప్ ఇన్స్టాల్ చేసి ఉంది. అది ఒక్కటే కాదు, దానికి తోడుగా ఇంకో 2 యాప్స్ కూడా. వీటి వల్ల పెద్దగా నష్టమే ముందులే, అవసరానికి ఉపయోగపడతాయి అని మీకు కూడా అనిపించవచ్చు. అదే అభిప్రాయంతో అతను కూడా ఉన్నాడు. కానీ ఒక్కసారి ఈ స్క్రీన్ షాట్స్ చూడండి, మీరే సర్ప్రైజ్ అవుతారు. అక్షరాల 84,000 రూపాయలు కేవలం 1 సంవత్సరంలోనే ఆయన ఖర్చు పెట్టాడు. అతనికి 50% ఆఫర్, ఫ్రీ డెలివరీ అంటూ సుమారుగా ఒక 200 రూపాయలు డిస్కౌంట్ అలా ఇచ్చి ఈ ఫుడ్ యాప్లో ఎంతలా స్పెండ్ చేయించో మీరు గమనించవచ్చు. అతను కూడా ఏదో వీకెండ్లోనో అప్పుడప్పుడే కదా నేను యూజ్ చేస్తుందనే భావనలో అతను ఉన్నాడు. కానీ అతనికే తెలియకుండా వారంలో 2 నుంచి 5 సార్లు ఖచ్చితంగా అతను ఈ యాప్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్ పెట్టడానికి అలవాటు పడిపోయాడు. ఒకవేళ మీరు కూడా మీ స్పెండ్స్ని చెక్ చేసుకోవాలి అంటే చాలా సింపుల్. మీ కంప్యూటర్లో జొమాటో, స్విగ్గీ స్పెండింగ్ క్యాలిక్యులేటర్ అని సెర్చ్ చేస్తే మీకు క్రోమ్ ఎక్స్టెన్షన్స్ వస్తాయి. వాటిని యాడ్ చేసుకున్నాక జొమాటో, స్విగ్గీ పేజెస్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి ఈ ఎక్స్టెన్షన్స్ని ఆ పేజ్లో ఓపెన్ చేస్తే అవే క్యాలిక్యులేట్ చేసి మొత్తంగా మీరు ఎంత ఖర్చు పెట్టారనేది చూపిస్తాయి. ఒకవేళ మీరు చెక్ చేసుకుని మీకు తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలపండి. మీ కామెంట్ అనేది మిగతా వారికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సరే, ఇదంతా కేవలం ట్రైలర్ మాత్రమే. ఇక అసలు టాపిక్లోకి ఇప్పుడు దిగుదాం. సార్, గౌతమ్ గారి రిజల్ట్ తెలిసిపోయింది. జస్ట్ 1 క్లిక్, ఎనీథింగ్ ఎట్ యువర్ డోర్ స్టెప్స్ అంటూ అంతేనా? ఒక్క క్లిక్ లో కావలసినవన్నీ మీ ఇంటి గుమ్మం ముందు ప్రత్యక్షమయ్యేలా చేస్తున్నారు. ప్రస్తుతం టెక్నాలజీ ఎంతలా డెవలప్ అయిందంటే ఏకంగా మీకు ఆకలిగా అనిపిస్తే మీ ఫోన్ మిమ్మల్ని తింటావా అని అడిగేంతలా. ఏం బాబులు, అందరూ తిన్నారా? అడగందే అమ్మాయినా అన్నం పెట్టదనే సామెత వినే ఉంటారు. కానీ అడగకుండానే మీ మొబైల్ ఫోన్ మీరేం తినాలో గుర్తు చేస్తూ ఉంటుంది. ఏం బాబులు, అందరూ తిన్నారా? ఏం బాబులు, అందరూ తిన్నారా? ఇదంతా ఫుడ్ డెలివరీ యాప్స్ వల్ల జరుగుతున్న వ్యవహారం. ఒకప్పుడు కుటుంబంతో సహా హోటల్కి వెళ్ళి తినడం అనేది ఒక మధురానుభూతి. కానీ ఇప్పుడు హోటల్నే మన ఇంటి ముందుకు వచ్చేలా చేస్తున్నాయి ఈ ఫుడ్ డెలివరీ యాప్స్. ఇదంతా చెప్పుకోవడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది, కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అందుబాటులో ఉన్నదాన్ని అవసరానికి మించి వాడడం మనకున్న సహజమైన అలవాటు. విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చేసిన ఫుడ్ డెలివరీ యాప్స్ను కూడా విపరీతంగా ఉపయోగిస్తూ తెలియకుండానే అనేక సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాము. తిన్నావా తింటావా అంటూ సరిగ్గా ఆకలి అనిపించే సమయానికి నోటిఫికేషన్లు పంపిస్తూ ఫుడ్ డెలివరీ యాప్స్ సైకలాజికల్గా హ్యూమన్ మెంటాలిటీతో బిజినెస్ చేస్తూ వేల కోట్ల రూపాయలని ప్రజల నుంచి కొల్లగొడుతున్నాయి. ఇది వ్యాపారం. ఫుడ్ డెలివరీ సంస్థలు తమ లాభాల కోసం మనలాంటి వారిని చాలా పగడ్బందీగా వాడుకుంటున్నాయి. మనకు అవసరం లేకున్నా, ఇంట్లో చేసుకుని తినే అవకాశం ఉన్నా మనల్ని మాత్రం ఆన్లైన్ ఆర్డర్స్ చేసేలా చేస్తూ ఆర్థికంగా మన మీద భారాన్ని వేస్తున్నాయి. ఒక్క ఆర్థికంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా అర్థం కాని దెబ్బ కొడుతున్నాయి ఈ ఫుడ్ డెలివరీ కంపెనీలు. కాబట్టి కొన్ని భయంకరమైన నిజాలని ఈ వీడియోలో మీకు తెలిపే ప్రయత్నం చేయబోతున్నాము. అసలు ఫుడ్ డెలివరీ సంస్థలు మనతో ఎలాంటి మానసిక ఆటను ఆడుతున్నాయి, విపరీతంగా అందుబాటులోకి వచ్చిన ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ వలన మనకు జరుగుతున్న నష్టం ఏంటి, అసలు ఇవి కస్టమర్లను ఎలా ఆకర్షిస్తున్నాయి, ఒక్క క్లిక్తో ఇంటికి వస్తున్న ఆర్డర్లో మనకు ఫుడ్తో పాటు ఇంకేం డెలివరీ అవుతున్నాయి, ఇలా చాలా ముఖ్యమైన విషయాలను ఏది మిస్ కాకుండా అన్నిటిని చూద్దాం. సో వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. చాలా విలువైన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోబోతున్నారు. అండ్ మీకు ఒక ప్రశ్న, వీలైతే ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ మీరు ఎంత స్పెండ్ చేసి ఉంటారు ఈ క్యాలిక్యులేటర్స్లో చెక్ చేసి కామెంట్స్లో తెలపండి. చూద్దాం మనలో ఎంతమంది ఈ ట్రాప్లో ఇరుక్కుపోయి డబ్బుల్ని ఎంతలా వృధా చేసామనేది. సో మీ బాధ్యతగా తప్పకుండా కామెంట్స్లో తెలపండి. ఇది మరికొంతమందికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో.
ఈ రోజుల్లో ఆన్లైన్ ఆర్డర్స్ చాలా సులభతరం అయిపోయాయి. ముందుగా బట్టలు, హోమ్ నీడ్స్, ఎలక్ట్రానిక్ వస్తువులతో మొదలైన ఈ ట్రెండ్ మందులు, గ్రాసరీలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం ఇలా మానవ రోజువారీ జీవితానికి అవసరమైన ప్రతి ఒక్కటి ఆన్లైన్లో దొరికేసేలా వచ్చేసాయి. అలా పదుల కొద్ది కార్పొరేట్ కంపెనీలు పుట్టుకురావడంతో కంపెనీలు పోటీ పడి మరీ డెలివరీలు చేయడం మొదలుపెట్టాయి. 1 డే డెలివరీని ఒక కంపెనీ మొదలు పెడితే 10 minutes డెలివరీ అంటూ మరో కంపెనీ మొదలుపెట్టింది. ఇలా రాను రాను ఆన్లైన్ బిజినెస్లోకి ఫుడ్ ఆర్డర్స్ కూడా ప్రవేశించాయి. చిటికలో కావాల్సిన రెస్టారెంట్ నుంచి కోరుకున్న ఫుడ్ని డెలివరీ చేసే కంపెనీలు ప్రస్తుతం 10కి పైగా ఉన్నాయి. ఇక్కడ ఏ ఒక్క కంపెనీని విమర్శించే ఉద్దేశం మాకు లేదు. కేవలం మనం ఏ ట్రాప్లో ఇరుక్కోకూడదు అనేది మనందరూ తెలుసుకోవాలనేదే మా ఉద్దేశం. కాబట్టి కంపెనీల పేర్లు మేము ప్రస్తావించడం లేదు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీస్ అనగానే ప్రత్యేకమైన పరిచయం అవసరం లేకుండానే మీకే కొన్ని కంపెనీలు గుర్తొస్తాయి. ఆ కంపెనీ పేరు ఏంటనేది మీరే గ్రహిస్తారు. అసలు ఈ కంపెనీలు అనేవి మన ఇండియాలోకి ఎలా ప్రవేశించాయి అనేది మనం ముందుగా చూసినట్లయితే 2014-15 సంవత్సరాల్లో ఇండియన్ మార్కెట్లోకి ఈ ఫుడ్ డెలివరీ కంపెనీలు ప్రవేశించాయి. మొదట్లో 1-2 కంపెనీలు మాత్రమే అందుబాటులో ఉండడంతో చాలా వరకు పెద్ద పెద్ద పట్టణాల్లోనే ఈ కంపెనీలు డెలివరీలు చేసేవి. కానీ రాను రాను కంపెనీలు చిన్న చిన్న పట్టణాల్లో కూడా విస్తరించాయి. 2019 వరకు ఈ ఫుడ్ డెలివరీ కంపెనీలు 8% ఎక్స్పాన్షన్ రేట్ను నమోదు చేస్తే 2019 నుండి 2023 వరకు 12% ఎక్స్పాన్షన్ రేట్ను సాధించాయి. ఇక 2025 నుంచి 2029 వరకు కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 18% వరకు ఉండవచ్చునని అంచనా. ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న మొత్తం ఫుడ్ బిజినెస్లో ఆన్లైన్ డెలివరీల వాటా 12% వరకు ఉంది. ఇదే స్పీడ్తో ఫుడ్ డెలివరీ కంపెనీలు విస్తరిస్తూ వెళ్తే 2029 కల్లా $90.43 బిలియన్ విలువైన ఆదాయాన్ని సాధించబోతున్నాయి. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 2029 కల్లా 9 నుంచి 10 లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యాపారాన్ని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు చేయబోతున్నాయి. ఫుడ్ డెలివరీ మార్కెట్ పరంగా ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత ఇండియా 3వ స్థానంలో ఉంది. ప్రతి క్షణం కొన్ని లక్షల మంది ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. ఒక ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ రోజుకి 15 లక్షల పైచీలకు ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేస్తుంది. ఇది కేవలం ఒక్క కంపెనీ చేసే డెలివరీలు మాత్రమే. ఆన్లైన్లో ఇలాంటి కంపెనీలు దాదాపు 10కి పైనే ఉన్నాయి. ఎంత కాదన్నా చిన్న చిన్న సిటీల్లో కూడా 2 నుంచి 3 ఫుడ్ డెలివరీ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇలా చూస్తే ప్రతిరోజు యావరేజ్గా 1 కోటి మందికి పైగా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. 2023లో జొమాటో విడుదల చేసిన లెక్కల ప్రకారం బిర్యానీ మరియు పిజ్జా ఈ 2 ఐటమ్స్ ప్రజలు ఎక్కువగా ఆన్లైన్లో ఆర్డర్ చేశారట. 2023లో 10,90,00,000 బిర్యానీలను డెలివరీ చేస్తే 7,45,00,000 పిజ్జాలను జొమాటో డెలివరీ చేసింది. ఇక 3వ స్థానంలో ఉన్న ఫుడ్ ఐటమ్ నూడిల్స్. 2023లో 4,55,00,000 నూడిల్ బౌల్స్ డెలివరీలు అయ్యాయి. ఇవన్నీ కేవలం ఒక్క జొమాటో నుంచి వచ్చిన లెక్కలు మాత్రమే. ఇక స్విగ్గీలో చూస్తే సెకండ్కి 2.5 బిర్యానీ ఆర్డర్లు నమోదవుతున్నాయి. ఇక 2024లో కూడా బిర్యానీ, పిజ్జా, నూడిల్స్ ఇవే టాప్ సెల్లింగ్ ఐటమ్స్ లిస్ట్లో ఉన్నాయి. ఇక్కడే అసలైన సమస్య మొదలైంది. ఫుడ్ డెలివరీ ఇండస్ట్రీ సృష్టించిన వ్యాపార సామ్రాజ్యాన్ని గొప్పగా భావిస్తున్నాం, కానీ ఈ డెలివరీ సంస్థలు లాభాల కోసం ఆడుతున్న ఆటలో మనం కూడా భాగంగా మారిపోయాం. ఒక్కసారి 10 సంవత్సరాల వెనక్కి వెళ్ళి ఆలోచించండి. అప్పట్లో హోటల్కి వెళ్లడం, కుటుంబంతోనో లేదా స్నేహితులతోనో సరదాగా గడపడం అనేది నెలకి 1 లేదా 2 సార్లు జరిగేది. మధ్యతరగతి కుటుంబాల్లోనైతే దాదాపుగా ఏదైనా ప్రత్యేక సందర్భం ఉంటే తప్ప హోటల్కి వెళ్లరు. ప్రత్యేక సందర్భాల్లో కూడా ఇంట్లో చేసుకుని తినేందుకు ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు డెలివరీ సంస్థల పుణ్యమా అని హోటల్ ఇంటికే వస్తుంది. ఒక్క క్లిక్తో కావాల్సిన ఐటమ్స్ 5 నిమిషాల్లో గుమ్మం ముందు ఉంటుంది. దాంతో సగటు సామాన్య ప్రజలు ప్రతి నెల తెలియకుండానే వేలల్లో హోటల్ బిల్లులు కట్టేస్తున్నారు. తరాలు మారాయి, టెక్నాలజీ చాలా డెవలప్ అయింది, వ్యక్తుల సంపాదన సామర్థ్యం కూడా పెరిగింది, ప్రజల లైఫ్ స్టైల్ కూడా మారింది. కాబట్టి ఇంకా ఆన్లైన్ ఆర్డర్స్ గురించి ఎంతలా ఆలోచించడం అవసరమా అని మీకు అనిపించవచ్చు. కానీ ఇక్కడే చాలా పెద్ద సమస్య ఎదురవుతుంది. ఎన్నోసార్లు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే ఉంటారు. నిజంగా మీకు అవసరం ఉంది కాబట్టి ఆర్డర్ చేసామనుకునే సందర్భాలు ఎన్ని, లేదా తినాలి అనిపించి సరదాకి ఆర్డర్ చేసిన సందర్భాలు ఎన్ని అనే విషయాన్ని ఆలోచించండి. ఎక్కువ మంది ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసింది కేవలం వెంటనే డెలివరీ అయిపోతుంది అని, వండుకునే శ్రమ తగ్గుతుంది అని, అంతేకాని నిజంగా అవసరం ఉండి తప్పని పరిస్థితుల్లో ఫుడ్ ఆర్డర్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నిజానికి ఫుడ్ డెలివరీ కంపెనీలు కూడా చాలా తెలివిగా మనుషుల సైకాలజీతో ఆడుకుంటున్నాయి అన్న విషయం చాలా మందికి తెలియడం లేదు. ఆహారం అనేది, ముఖ్యంగా రుచికరమైన ఆహారం అనేది ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. కొన్నిసార్లు ఇష్టమైన ఆహారం తలుచుకుంటేనే నోట్లో నీళ్లు ఊరతాయి. ఇది మనుషుల్లో ఉండే సహజ లక్షణం. ఈ సహజ లక్షణమే ఫుడ్ డెలివరీ యాప్లకు వరంగా మారింది. డెలివరీ సంస్థ ఏకంగా మనకిష్టమైన ఆహారాన్ని డిజిటల్గా మన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది. ఎలా అంటే సరిగ్గా భోజనం చేసే సమయానికి నోటిఫికేషన్లు పంపిస్తూ ఉంటాయి. సమయాన్ని బట్టి ఆ సమయానికి తగ్గ ఆహార పదార్థాన్ని మనకు గుర్తు చేసేలా నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఉదయం ఒక మంచి దోశ లేదా సాంబార్ ఇడ్లీ,
ఇలాంటి వాటికి సంబంధించిన ఫోటోతో ఒక నోటిఫికేషన్ ప్రత్యక్షమవుతుంది. క్లిక్ చేసిన వెంటనే కలర్ఫుల్గా డెలిషియస్గా కనిపించే ఫుడ్ ఐటమ్స్ కనిపించి మనలో ఒక విధమైన కోరికను పుట్టిస్తాయి. దాంతో వెంటనే ఆర్డర్ చేసేస్తాం. నిజానికి ఆ క్షణంలో ఇంట్లో ఏదో ఒక టిఫిన్ ఉండే ఉంటుంది, కానీ మనం మాత్రం డెలివరీ యాప్ చూపించిన ఫుడ్ ఐటమ్ని ఆర్డర్ చేసేస్తాం. ముఖ్యంగా ప్రతి ఫుడ్ డెలివరీ కంపెనీ కార్పొరేట్ బిజినెస్లో పండిపోయి ఉన్నాయి. కార్పొరేట్ ప్రపంచంలో ఉన్న పోటీ తట్టుకోవడం కోసం, ఎక్కువ రోజుల మార్కెట్లో మనుగడ సాధించడం కోసం ప్రతి డెలివరీ కంపెనీ కస్టమర్లను ఆకర్షించడం, డెలివరీల సంఖ్యను పెంచుకోవడం, కంపెనీని విస్తరించడం అనేవి చేస్తూనే ఉన్నాయి. దీనిలో భాగంగా మనల్ని మనకు తెలియకుండానే వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు సోషల్ మీడియా రీల్స్ ఎడిక్షన్కి సంబంధించిన వీడియోలో చెప్పినట్టే ఈ ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా ప్రమాదకరమైన అల్గారిథంలను ఉపయోగిస్తున్నాయి. డేటా చోరీ చేస్తూ ఎప్పటికప్పుడు మన లొకేషన్ని ట్రాక్ చేస్తూ మన వివరాలను సేకరిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా మనకు అవసరమైన ఆహారాన్ని మనకు రికమెండ్ చేస్తూ మనల్ని అనవసరంగా ఈ ఫుడ్ ఆర్డర్ చేసేలా చేస్తున్నాయి. ఒక ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రోపాలిటన్ సిటీల్లో చాలా చోట్ల వెదర్ ట్రాకింగ్ డివైజ్లను సెట్ చేసి పెట్టింది. దీని ప్రకారం ఆ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది అనే విషయం ఆ సంస్థకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఉండే వారికి ఫుడ్ నోటిఫికేషన్స్ వెళ్తాయి. ఉదాహరణకి ఒక ప్రాంతంలో వర్షం పడుతుంటే వర్షం పడినప్పుడు ప్రజలు ఏం కోరుకుంటారో ఆ ఆహార పదార్థాలు వారికి నోటిఫికేషన్లో డిస్ప్లే అవుతాయి. ఇక ఎండ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అక్కడి వాతావరణానికి తగ్గ పదార్థాలు నోటిఫికేషన్లో డిస్ప్లే అవుతాయి. కాబట్టి కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఈ ఫుడ్ డెలివరీ సంస్థలు ఏ స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఫుడ్ డెలివరీ సంస్థలు ప్రయోగిస్తున్న అస్త్రాలకు మనమే టార్గెట్గా మారాం. ఇలా ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లో ఆఫర్లు ప్రకటించడం వల్ల కూడా మనం ఎక్కువగా ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాం. ఫస్ట్ డెలివరీకి 100 రూపీస్ డిస్కౌంట్ అని ఫోన్పే, గూగుల్ పేలో స్క్రాచ్ కార్డ్స్ వస్తూ ఉంటాయి. 1-2 సార్లు వాటిని మనం పట్టించుకోం, కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఆ స్క్రాచ్ కార్డ్ ఉపయోగించి ఆఫర్ను ఉపయోగించుకుంటాం. అలా మొట్టమొదటిసారి ఫుడ్ ఆర్డర్ చేస్తాం. ఇక ఆ తర్వాత నుంచి కంపెనీలు రంగంలోకి దిగుతాయి. ఫస్ట్ ఆర్డర్ సమయంలో ఇచ్చిన ఫోన్ నెంబర్కి నోటిఫికేషన్ల మొత్తం మోగిపోద్ది. అలా క్రమంగా అవసరం లేకపోయినా కూడా ఫుడ్ ఆర్డర్ చేస్తూ అదో అలవాటుగా మనలో మారిపోతుంది. అయితే ఈ అలవాటు వల్ల మనకు ఎంత ఖర్చు చేస్తున్నాం అనే విషయం అర్థం కావడం లేదు. ఆర్థికంగా భరించే స్థాయిలో ఉన్నా కూడా అనవసర విషయాల మీద ఖర్చు చేయడం అనేది ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇక్కడ మనం చేస్తున్న ఖర్చు మనకు తెలియకపోవడానికి కారణం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్లో పే చేయడం వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. మనం రియల్ మనీ ఖర్చు చేస్తున్నప్పుడు వెనక ముందు ఆలోచించి అవసరం అనుకుంటేనే షాపింగ్ చేస్తాం. కానీ ఆన్లైన్లో పే చేయడం వల్ల మనం నిజంగానే ఖర్చు చేస్తున్నాం అనే ఆలోచన మనకు రాదు. ఒక రకంగా చెప్పాలి అంటే క్యాసినోలో రియల్ మనీకి బదులుగా డమ్మీ కాయిన్లు ఇచ్చి జోదం ఆడిస్తారు. ఆ సమయంలో మనం ఖర్చు చేస్తున్నది డమ్మీ కాయిన్లే అనే ఆలోచనే మనలో ఉంటుంది. దాంతో మనం ఖర్చు చేస్తున్న సమయంలో ఆలోచించకుండా ఖర్చు చేసేస్తాం. సరిగ్గా ఆన్లైన్ పేమెంట్స్ వల్ల కూడా ఇదే జరుగుతుంది. ఫుడ్ డెలివరీ సంస్థలకు పేమెంట్ చేసేటప్పుడు చాలా మంది క్యాష్ రూపంలో కాకుండా ఆన్లైన్లో పే చేస్తున్నారు. దాంతో ఎంత ఖర్చు చేస్తున్నామో తెలియకుండానే జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఒక్కసారి మీ ఫుడ్ డెలివరీ పేమెంట్ హిస్టరీని చెక్ చేసుకోండి. డెలివరీ యాప్స్ పుణ్యమా అని హోటల్ బిల్లుల రూపంలో తెలియకుండానే చేసిన ఖర్చు చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అందుబాటులో ఫుడ్ డెలివరీ సంస్థలు ఉన్నాయి. ఒక్క క్లిక్లో ఇంటి ముందు వాలిపోతున్నాయి. అంతే. పిల్లలకు ఇంట్లో వండిన వంటలు నచ్చకపోయినా కూడా వెంటనే ఆర్డర్ చేయడం. సడన్ గా ఒక శుభవార్త విన్నారు, వెంటనే ఆనందంలో ఫుడ్ ఆర్డర్ చేయడం. లేదా ఏదైనా బాధపడే సందర్భం ఎదురైంది, దాంతో వంట మానేయడం, ఫుడ్ ఆర్డర్ చేయడం. ఇంటికి చుట్టాలు వచ్చారు లేదా స్నేహితులు వచ్చారు, అంతే, వెంటనే ఫుడ్ ఆర్డర్ చేయడం. ఇలా సందర్భం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేయడం చాలా మందికి అలవాటుగా మారింది. అయితే ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ల వల్ల ఆర్థిక నష్టం మాత్రమే కాదు, ఆరోగ్యపరమైన నష్టాలు కూడా ఉన్నాయి అన్న సంగతి చాలా మంది మర్చిపోతున్నారు. నిజానికి హోటల్ ఫుడ్ క్వాలిటీ ఉండదు, హైజీన్ కాదు అన్న విషయం చాలా మంది తెలుసు. ఎంత గొప్ప పేరున్న హోటల్ మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేసినా నాసిరకం పదార్థాలు, నిల్వ ఉంచిన పదార్థాలు, అపరిశుభ్రమైన పదార్థాలు బయటపడుతూనే ఉన్నాయి. హోటల్స్లో చేసే వంటల్లో ఎలాంటి స్టాండర్డ్స్ ఉంటాయన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయినా మనం మాత్రం హాయిగా ఆన్లైన్లో ఆర్డర్ చేసేస్తున్నాం. ఫుడ్ డెలివరీ సంస్థల వల్ల హోటల్ ఫుడ్ అవసరానికి మించి తింటున్నాం అన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఫుడ్ డెలివరీ సంస్థలు చెప్తున్న లెక్కల ప్రకారం ఇండియాలో టాప్ సెల్లింగ్ ఫుడ్ ఐటమ్స్ బిర్యానీ, పిజ్జా, నూడిల్స్, ఆ తర్వాత బర్గర్లు, కూల్ డ్రింక్స్ లాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ టాప్ సెల్లింగ్ ఫుడ్ ఐటమ్స్ అన్ని అనారోగ్యాన్ని తెచ్చిపెట్టేవే. బిర్యానీలో ఎక్కువ మసాలా, పిజ్జా, బర్గర్, నూడిల్స్ లాంటి జంక్ ఫుడ్, ఇవన్నీ ఆరోగ్యానికి ఎంత డ్యామేజ్ చేస్తాయో చెప్పాల్సిన అవసరమే లేదు. అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ ఆర్డర్లు ఎక్కువగా చేసేస్తున్నాం. ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ జంక్ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నాం. దానివల్ల ఊబకాయం, అసిడిటీ లాంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా శరీరంలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ అవడానికి, హార్ట్ అటాక్స్ వంటివి రావడానికి ఈ ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా కారణమే అన్న విషయం బయటపడింది. మనం ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఫుడ్ డెలివరీ సంస్థలు ప్లాస్టిక్ కంటైనర్లు తెచ్చిస్తున్నాయి.
ప్లాస్టిక్ కంటైనర్లో లేదా ప్లాస్టిక్ కవర్లో తినడం చాలా ప్రమాదకరం అనుకుంటే 10 మినిట్స్ డెలివరీ అని ఫుడ్ డెలివరీ సంస్థలు చేసిన ప్రయత్నం వల్ల వేడివేడి వంటకాల్ని ఆ ప్లాస్టిక్ కంటైనర్లో చాలా వేడిగా ఉన్నప్పుడు పెట్టి డెలివరీ చేసేస్తున్నారు. ఇలా వేడివేడి పదార్థాలని ప్లాస్టిక్ కంటైనర్లో డెలివరీ చేయడం వల్ల మైక్రో లెవెల్లో ప్లాస్టిక్ అనేది ఆహార పదార్థాలు కలుస్తుందని తేలింది. దీనివల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదకర జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మహిళల్లో PCOD, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, పిల్లలు పుట్టకపోవడం లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు కూడా. కాబట్టి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే చిటికలో వాలిపోయే ఫుడ్ డెలివరీ యాప్స్ ఉపయోగించే ముందు మీరు ఆర్డర్ చేస్తుంది ఆహారాన్ని మాత్రమే కాదు, ఆర్థిక ఇబ్బందుల్ని, వాటితో పాటు అనారోగ్యాన్ని అనే విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇంకా చెప్తూ పోతే ఈ ఫుడ్ డెలివరీ కంపెనీలు చేస్తున్న అరాచకం గురించి చెప్పుకోవాల్సింది చాలానే ఉంది. ఫాస్ట్ డెలివరీ పేరుతో డెలివరీ బాయ్స్ని ఎంతలో ఇబ్బంది పెడుతున్నారు, ఈ కంపెనీలో జరుగుతున్న శ్రమ దోపిడీ ఎలాంటిది, అమాయక డెలివరీ బాయ్స్ ఎలాంటి కష్టాలు పడుతున్నారు, ఇలా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. అవన్నిటిని మరొక వీడియోలో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మీరే చెప్పండి, ఈ ఫుడ్ డెలివరీస్పై మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి ఇక నుంచి వెంటనే రాబోతున్నాయి. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. తిన్నారా బాబు? తింటారులేవయ్యా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.